శ్రీం హ్రీం వారాహి దేవ్యై నమః. దయాలున్నాయా నాన్న? నాన్నగారు వచ్చారు కదా, ఆయన కాఫీ గాని టీ గాని చల్లగా మజ్జిగ ఏమైనా తాగుతారేమో కొంచెం అడగరా. తనకి రక్తం కావాలంటాడు డాడీ. రేయ్, మీ మామయ్య పులిరా. నాకు గనక దెయ్యాలు ఆత్మలు కనపడితే మూట గట్టి సంకన పెట్టుకుంటా. ఈ టైంలో అవదు. చిచి అది కాదు. తూకమాకు మీది మీదకి ఓవేయకే వాయదా రొమాన్స్ కే చలో పదా. నాకు ఇప్పుడు అర్థమైందే, ఈ మధ్యన ఆడాలు మగాళ్ళని రకరకాలుగా చంపేస్తున్నారు. నన్ను అలా చంపేద్దామనే కదా. మీరంతా ఎందుకు నన్ను ఇలా కోపంగా చూస్తున్నారు? అబ్బా ఏంటండి, అన్ని చేసి ఏం తెలియనట్టుగా గొప్ప యాక్ట్ చేస్తున్నారండి. పంతులు గారు గుడ్లు ఉండిపోయారు కాబట్టి సరిపోయింది. అదే సినిమాల్లోకి వస్తే పెద్ద యాక్టర్ అయిపోతుడు. అవునరా బావా, శంకరాభరణంలో శంకర శాస్త్రులు అంటాడు అనుకున్నా, అతిలోక సుందరిలో అమరీష్ పురి అంటాడు రైడు. పూజారి, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటేనే మంచిది. ఎవరు వినరే ఈ లోకంలోని బాధని, పిసరు జాలైనా చూపరుగా పొరపాటు. పెద్ద ఆయన పడిపోయాడని చెప్తే మేమందరం చూడటానికి వచ్చాం. అవును, వయసు పెరిగితే సరిపోదు, బుద్ధి పెరగాలి.